హాయ్ నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ సింగర్ ఉన్నారండి. సూపర్ సింగర్ స్టేజ్ ని హడలెత్తిన మన మధురి హేమంత్ గారు ఉన్నారు. నేను నువ్వు అంటూ వేరై ఉన్నా నాకి వేళ నాలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా ఏమైనా మా బ్రహ్మే నిన్ను చెయ్యడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే నా నుదుటి రాతలనే కుంకుమలా నువ్వే చేరగా ప్రియా కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా. వాయిస్ ఇంత మాధుర్యంగా ఉండడానికి రహస్యం ఏంటిదో ఇప్పుడు హేమంత్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నిద్దాం. హాయ్ హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు? సూపర్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్? ఏం చదువుకున్నారు మీరు? నేను గాయత్రి కాలేజ్ విశాఖపట్నంలో చదువుకున్నానండి. ఓకే. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కాలేజెస్ ఫర్ మీ. ఓకే, సో నేను అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను, బీటెక్. సో అదే టైంలో ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్ అండ్ అట్ ద సేమ్ టైం నాకు 4th ఇయర్ తర్వాత ఐ గాట్ అ జాబ్. ఓకే. కానీ అదే టైంలో ప్రాబ్లం ఏంటంటే కోవిడ్ రెసెషన్ వచ్చింది. సో అలాంటప్పుడు అందరి జాబ్స్ అలా సో ఆ టైంలో నేను 3rd ఇయర్ నుంచి చెప్పాను కదా, పాటలు రాసి మ్యూజిక్ చేసి కంపోజ్ చేసేవాడిని. కానీ నాకు మ్యూజిక్ ఎలా చేస్తారో నా ఐడియా లేదు అసలు. సో అదే టైంలో నాకు ఐ హ్యాడ్ మై 2 బెస్ట్ ఫ్రెండ్స్, నీరజ గారు అండ్ జయంత్ గారు. సో మేము ముగ్గురం కలిసి మేము అనుకున్నాం అనమాట, వై నాట్ టు పర్స్యూ అవర్ ప్యాషన్. మన ప్యాషన్ ఎందుకు పర్స్యూ చేయకూడదు ఈ 1 ఇయర్? ఎందుకంటే ఎలాగో కోవిడ్, ఓకే, జాబ్స్ దొరికే ఛాన్స్ లేవు. ఓకే, ఎలాగో ట్రై చేస్తూనే ఉన్నాం. కానీ మేమేంటి అంటే అట్ ద సేమ్ టైం పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోలో వర్క్ చేద్దామని మా ఓన్. సో అలా నాకు మ్యూజిక్ మీద పట్టులేదు, అంటే ఎలా చేస్తారు మ్యూజిక్ అన్న దాని మీద. సో నా అంతా నేను జై యూట్యూబ్ అలా. సో అలాగే నీరజ అన్న అమ్మాయికి డైరెక్షన్ అండ్ స్క్రిప్ట్ రైటింగ్ అంటే ఇంట్రెస్ట్. సో అలాగా జయంత్ అన్న వాడికి సినిమాటోగ్రఫీ, కెమెరా, ఎడిటింగ్, విఎఫ్ఎక్స్. సో మేము ముగ్గురం కలిసిమెలిసి అలా ఒక రూమ్ రెంట్కి తీసుకుని మొత్తం యూట్యూబ్లో అన్నీ సెర్చ్ చేసి సో మేము అలా నేర్చుకున్నాం మేము ఏదైనా. సో ఫస్ట్ లో నేను ఐ యూస్ టు బి అ లైట్ బాయ్, ఎందుకంటే మాకు మేమే ఏంటి అని అంటే షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళం. సో నేను మ్యూజిక్ చేసేవాడిని, అట్ ద సేమ్ టైం అది తీసిన మేము ముగ్గురమే. సో నేను అలా లైట్ బాయ్ గా, నీరజ ఒక చోట లైట్ బాయ్ గా, జయంత్ కెమెరా అలా పట్టుకుని ఉండడం. సో అది ఎలా అయినా కూడా వీ యూస్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. చాలా ఫనీ మూమెంట్స్ ఉన్నాయి. లైట్స్ పట్టుకున్నప్పుడు మీరు షార్ట్స్ చేసేటప్పుడు రిపీటెడ్ అయినప్పుడు ఏమనుకునే తొందరగా చెప్పురా నాయన. ఓరి బాబోయ్, అంటే అక్కడ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే నీరజ డైరెక్టర్ కదా, సో జయంత్ కెమెరామ్యాన్, నీరజ డైరెక్షన్ చెప్పాలి. సో రే వచ్చారా అని అంటే మళ్ళీ అని అంటే నేను అలా లైట్ పట్టుకుని ఎలా నిద్రపోతూ అర్ధరాత్రి 2ంటికి అనిపోతూ తనే ఒరే కరెక్టే పట్టుకోనంటే అమ్మ బాబు వద్దే బాబు అని అంటే అలా సాగుకొడుతూ అలా ఉండేది. వీ యూస్ టు బి రియలీ ఫనీ. ఇప్పటికి కూడా మేము ముగ్గురం అలాగే ఉన్నాం. టెక్నీషియన్స్ అంతా కూడా మీకు ఎక్స్పీరియన్స్ అయిపోయింది అది లైట్ బాయ్ అలాగే అనుకుంటారు. మన వీళ్ళైతే షూటింగ్స్ లో పెద్ద పెద్ద తీసుకుని వెళ్తుంటారు. కావాలి లైట్ బాయ్ కావాలంటే లైట్ బాయ్ వద్దులే, సింగర్ హేమంత్ గారు సింగర్ కి సెట్ అయితే హీరో మెటీరియల్ అంటున్నారు కామెంట్లు అంతా. హీరోగా ట్రై చేయండి, ఆయన అమర్దీప్ కి బ్రదర్ గా కూడా క్యారెక్టర్స్ వచ్చేస్తే మీకు ఈజీగా వస్తే చేస్తారు. అమర్దీప్ గారు ఒక మూవీ చేస్తున్నారు కదా, ఎందుకు చేయనండి? అయ్యో నేనైతే అక్కడికి పోయి కూర్చుంటా. అసలు బ్రదర్స్ కూడా అలా ఉండరు కానీ మీరు సేమ్ అమర్దీప్ లాగానే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, అండ్ నెక్స్ట్ ప్లానింగ్ ఏంటి మీది? ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ అయితే ఏంటంటే అండి, నేను నా సొంత పాటలు రాసి మ్యూజిక్ చేశాను కదా, అవి రిలీజ్ చేయడం ఫస్ట్ గా అయితే. అండ్ ఆఫ్ కోర్స్ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండడం. అట్ ద సేమ్ టైం నేను ఎప్పుడు నా స్టడీస్ నెగ్లెక్ట్ చేయలేదు నేను. సో నేను అట్ ద సేమ్ టైం, ఎందుకంటే మ్యూజిక్ ఫీల్డ్ ఇస్ ఎ డామినేటెడ్ ఫీల్డ్, చాలా మంది దిగ్గజులు ఉన్నారు అక్కడ. ఓకే, అలాంటి వాళ్ళ మధ్యలో నేను పోయి నా పేరు సంపాదించుకోవడం అనేది చాలా కష్టం. సో అది చేస్తూ అట్ ద సేమ్ టైం ఒక సెకండ్ ఆప్షన్ కూడా పెట్టుకోవాలి ఎప్పుడు. ఎందుకంటే మా నాన్నగారు అదే అంటూ ఉంటారు, ఎందుకంటే ఒకే దాని మీద కాన్సన్ట్రేట్ చేసావు అనుకో, నువ్వు పాస్ అవుతావు ఫెయిల్ అవుతావు చెప్పలేవు బోల్డ్ అన్నిసార్లు. కానీ ఒక చిన్న బ్యాకప్ ప్లాన్ ఉందనుకో, యూ కెన్ ఆల్వేస్ ఇది అవ్వలేదు అనుకో, ఇన్ ఫ్యూచర్ క్లిక్ అవ్వకపోతే ఇది చేస్తూ కూడా నువ్వు అది చేయొచ్చు మళ్ళీ. సో ప్రస్తుతానికి నేను క్యాట్కి ప్రిపేర్ అవుతున్నాను.
కానీ అట్ ద సేమ్ టైం నా ఇదేంటి అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్గా, ఒక సింగర్, ఒక సాంగ్ రైటర్గా నేను పేరు ప్రఖ్యాతులు పొందాలని. సో నేను మోస్ట్లీ అంటే అలా చిన్న చిన్న టైం దానికి ఇస్తూ క్యాట్కి మోస్ట్లీ అలా మ్యూజిక్, నా ఓన్ సొంత పాటల మీద, మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, సొంత ట్యూన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, అది చేయడం మెయిన్ ప్యాషన్ అయితే ఇదే. మ్యూజిక్ అని అనుకోవాలి. మ్యూజిక్ కంపోజ్ చేస్తుంటారా మీరు? నా పాటలు స్పాటిఫై ఇక్కడ అక్కడ అన్ని చోట్ల ఉన్నాయి. యూట్యూబ్ లో సినీ వైజాగ్ అని మా ఓన్ ఛానల్ పెట్టుకున్నాం మేము, అక్కడ రిలీజ్ చేయడం మేము. అది ఇప్పుడు స్టేజ్ షోస్ అలా పిలవడం గెస్ట్ గా ఏమైనా వస్తున్నాయా? వచ్చాయండి, అవైతే వచ్చాయి. ఓకే, వెళ్తున్నారా మళ్ళీ? వెళ్తున్నారండి. ఎవరు మెసేజ్ చేసినా కూడా అయ్యో తప్పకుండా వస్తానండి నేను అని చెప్పడం. ఓకే ఓకే. ప్రపోజల్స్ ఎలా ఉన్నాయి? హేమంత్ గారికి ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి? ఎంతమందికి యాక్సెప్ట్ చేయాలని లిస్ట్ పెట్టుకున్నారు? అయ్యో, అంటే ఈ ప్రపోజల్స్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్ లో. నేను అందరికి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పడం. ఓన్లీ థ్యాంక్ యూ అయినా, తర్వాత ఏం లేదా? అంటే థ్యాంక్ యూ ఎందుకంటే ఎప్పుడు ఒక అమ్మాయి అబ్బాయికి ప్రపోజ్ చేయడం ఎక్కడ అంటే అంతలాగా జరగదు. సో నాకు అలాంటి ఐ ఫీల్ ఇలా ఒక చిన్న ఉప్పొంగిపోతూ ఉంటాను ప్రతిసారి అలాగా. థ్యాంక్ యూ బదులు ఎవరికి లవ్ యూ టూ అని చెప్పలేదా? కానీ ఐ ఫీల్ హ్యాపీ, రియలీ హ్యాపీ అలా. ఎందుకంటే ఆ ప్రేమ, ఆ లవ్, ఆ సపోర్ట్ నన్ను ఈ రోజు నన్ను ఈ స్థాయికి తీసుకుని వచ్చారంటే వాళ్ళందరే కదా. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి నేను ఫస్ట్లీ. ఓకే, సూపర్. అండ్ చూస్తే కనుక మీరు మంచి పాడే సింగర్, ఒక్కసారి అవుట్ అన్నప్పుడు సూపర్ సింగర్ నుంచి ఏం ఫీల్ అయ్యారు? ఆఫ్ కోర్స్ అవుట్ అయినప్పుడు బాధగా అయితే ఉంటుంది, కానీ నాకు బాధ కంటే సంతోషం ఎక్కువ. ఎందుకు అని అంటే ఒకటి అక్కడ నాకు ఇప్పుడు ఒక సొంత ఫ్యామిలీ ఉంది అని, ఇట్స్ సూపర్ సింగర్స్ ఫ్యామిలీ దట్ ఐ హ్యావ్. ఓకే, అక్కడ ఉన్న ప్రతి వాళ్ళు వినరే. నా దీంట్లో ప్రతి వాళ్ళు వినరే అక్కడ. ఎందుకంటే ప్రతి వాళ్ళు చాలా కష్టపడతారు అక్కడ. ప్రతి ఒక్కరు ఐ హావ్ సీన్ దెమ్ రాత్రులు పగళ్ళు. ఎందుకంటే నేను కూడా బాగా కష్టపడేవాడిని, నేను చూసేవాడిని. నాకంతే రెండింతలు కష్టపడిన వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు అక్కడ. ఓకే, సో నా దృష్టిలో ప్రతి ఒక్కరు విన్నరే. ఓకే, సో అఫ్ కోర్స్ బాధగా అయితే ఉంటుంది, కానీ అట్ ద సేమ్ టైం నా ఆనందం ఏంటి అంటే ఇది కాకపోతే ఏమైంది చాలా ఉంది. ఆఫ్ కోర్స్. సో దానికి ప్రిపేర్ అవుతూ అట్ ద సేమ్ టైం నాకు ఒక చిన్న ఫ్యామిలీ దొరికింది అనే చిన్న ఆనందం. ఓకే, సో ఇప్పుడు నేను ఎవరికి కాల్ చేసినా కూడా వాళ్ళందరూ హ్యాపీగా అరే ఎలా ఉన్నావు ఏంటి ఇది అని అంటే ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దాట్ కదా. టచ్లో ఉన్నారా ఇప్పుడు అందరూ? నేను ఎప్పుడు అందరితోనే టచ్లోనే ఉంటానండి. అందరూ నాకు ఎప్పుడప్పుడు మెసేజ్ చేస్తూనే ఉంటారు, లేకపోతే నేను మెసేజ్ చేస్తూ ఉంటాను. అరే మనం ఎప్పుడు తీసి పాటలు చేస్తామని అంటారు వాళ్ళు, మనం కలిసి ఎప్పుడు చేద్దామని అంటే ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దాట్. ఓకే, యా. ఫేవరెట్ ఫ్రెండ్ ఎవరు మీకు అసలు? క్లోజ్ ఫేవరెట్ ఫ్రెండ్ అయితే మాదొక బ్యాచ్ ఉంది అక్కడ. మేము యాక్చువల్గా నేను నాన్ లోకల్, నేను హైదరాబాద్ కాదు కదా. సో మేము నాన్ లోకల్స్ బ్యాచ్ ఉన్నారు. ఓకే, మేము వీఆర్ లైక్ ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్. నేను, శ్వేత, వెంకటేష్, ఓకే, మహతి, వైష్ణవి, ఓకే, మేమందరం, అమిత, మేమందరం ఒక బ్యాచ్. సో మేమందరం అలా కూర్చుని ఓకే సొల్లు వేసుకోవడం, కబుర్లు వేసుకోవడం హాయిగా. నేను వెంకటేష్ సేమ్ రూమ్. సో నేను వాడిని నవ్విస్తూనే ఉంటాను రోజంతా. తను ఏంటంటే తను యాక్చువల్లీ డెలివరీ బాయ్గా వర్క్ చేసేవాడు. సో నేనేంటంటే తను ఆ కష్టాలు, ఆ బాధలు చెప్పుకుంటుంటే అరే బాధలు ఏముందిరా స్వామి అని చెప్పి వాడిని నవ్వించడం, అలా నవ్వించి ఎవరు చాలరా బాబు నేను నవ్వలేను అన్నంత వరకు. తనతోనే ఎక్కువ ప్రాంక్స్ చేశాను నేను, చాలా ఎక్కువ ప్రాంక్స్ చేశాను. లేకపోతే మహతి, శ్వేత ఒక రూమ్ లో ఉంటే ప్రతిసారి నేను వెంకటేష్ వెళ్తున్నప్పుడు వాళ్ళ రూమ్ డోర్ బెల్ కొట్టేసి అలా పారిపోవడం మేము ప్రతిసారి. అలా బోల్డ్ అన్నిసార్లు జరిగాయి. సో అలా ఐఎమ్ లైక్ ద ఫన్నీయెస్ట్ అక్కడ. సాంగ్స్ వస్తాయి కదా రిలీజ్ అయితే, మనకు కొన్ని పాడాలనిపిస్తే ప్రాక్టీస్ చేస్తారా? ఏ సాంగ్స్ నచ్చితే లేకుంటే అలా అలా పాడుకుంటూ వెళ్ళిపోతారా? నేనేంటంటే అండి నా ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే ఏ పాటైనా నాకు నచ్చింది అనుకోండి, నేను ఆ పాట 1,00,000 సార్లు వింటాను. నాకు చివరికి మా ఫ్రెండ్స్ కూడా అరే ముత్తేస్తున్నావు సామి అంటే నాకు అదే పాట నాకు యాక్చువల్గా మొన్న కుంకుమల పాట వచ్చినప్పుడు అదే పాట ఇంకా వినడం. ఆ పాట నేను తమిళ్, మలయాళం, కన్నడం అన్నిట్లోనే వినడం నేను ఆ పాట. ఎవరు ఎలా పాడారు, ఏ సింగర్ ఏం చెప్దాం అనుకున్నారు అని. ఐ ఫీల్ లైక్ ఆ పాట నాకు నా ఫేవరెట్ పాట అది. ఓకే, పాడండి. కన్నడలో నేర్చుకున్నారా మళ్ళీ? కన్నడలోనా? యా, అంటే కన్నడ కాదో తెలీదు. ఇది కేసరియా రంగు నిన్న సంగము నింతూ నెనయోడాబా
ಹೂಗಳ ಸೋಣೆ ದಿನಮೆಲ್ಲ ನಂಗೆ ನಿಂದೆ ಯೋಚನೆ ಏದೋ ಆಗಿದೆ ನಂಗೆ ವಿವರಿಸು ನೀನೆ. ఏ భాష అది? కన్నడం అని అనుకుంటా. కన్నడేనా? యా అంటే కన్నడమా? యా కన్నడం అని అనుకుంటా. ఏదో ఒకటి నేర్చు. అది అంటే ఇది నేను పాడిన సంజిత్ హెగ్డే గారు పాడారు యాక్చువల్ గా. అంటే ఇప్పుడు నేను పాడాను కదా, ఈ లాంగ్వేజ్ సంజిత్ హెగ్డే గారు పాడారు. సంజిత్ హెగ్డే ఎవరు అని అంటే ఇప్పుడు ఈ పాట పాడారు కదా, ఎదురొచ్చే గాలి ఎగిరేస్తున్న చొక్కాపై ఉండి, ఆ పాట ఆయన పాడారు. సో అది నాకు ఆయన కూడా చాలా ఇష్టం నాకు. అది ఓకే. రాబోయే కాలంలో ఇప్పుడు మీరు ఫ్యూచర్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎలాంటి సాంగ్స్ కంపోజ్ చేస్తారు? మెలోడియా, ఫాస్ట్ బీటా, ఏంటిది? నేనా అంటే నేను ఎప్పుడు ఒక పాటకి ఇలా చేద్దామని ఎప్పుడు అనుకోలేదు. నేను నాకేంటి అని అంటే నేను పాట నాకు ఒక చిన్న ఎమోషన్ ఫీల్ అవుతాను నేను. అంటే ఇఫ్ ఐ ఫీల్ నాకు ఒక చిన్న దీనిలా ఉంది అని అంటే ఒక మాస్ బీట్ సాంగ్ రాసేస్తాను నేను ఫస్ట్. ఓకే, లేకపోతే హాయిగా ఉంది అని అంటే ఒక చిన్న లవ్ సాంగ్ రాస్తాను. ఓకే, ఇప్పుడు నేను రిలీజ్ చేసే పాటలు రెండు, ఒకటి లవ్ సాంగ్ స్లో సాంగ్ అండ్ ఇంకోటిదేమో ఫాస్ట్ బీట్ సాంగ్ ఒకటి. అచ్చా, ఫాస్ట్ బీట్ సూపర్ సింగర్ కి వెళ్ళిన తర్వాత అయిందా లేకపోతే దానికంటే ముందు కూడా ఉందంటే? అంటే దాని ముందు కూడా ఉంది కానీ ఎప్పుడు నేను అంత కాన్ఫిడెంట్ గా లేను ఫాస్ట్ బీట్ సాంగ్స్ కి. కానీ సూపర్ సింగర్స్ కి వెళ్ళిన తర్వాత ఐఎమ్ లైక్ రియలీ కాన్ఫిడెంట్ అబౌట్ ఫాస్ట్ బీట్ సాంగ్స్. నాకు స్టార్ మా వాళ్ళని నేను థ్యాంక్స్ చెప్పాలి దానికి. ఓకే, సూపర్. మాకు కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఇంత మంచి సింగర్ ని పరిచయం చేశారు ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. సూపర్ అండి. అండ్ మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి. అండ్ హ్యాపీ లాస్ట్ మాకు ఒక సాంగ్ పాడండి. ఏ పాట పాడాలి మీరే చెప్పండి. మీ ఇష్టం, మీ మెలోడీ అయినా పర్వాలేదు, ఫాస్ట్ బీట్ అయినా పర్వాలేదు. నేను నువ్వు అంటూ వేరై ఉన్నా నాకి వేళ నాలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, ఏమైనా మా బ్రహ్మే నిన్ను చెయ్యడానికే తన ఆస్తి మొత్తాన్నే ఖర్చే పెట్టుంటాడే, అందాల నీ కంటి కాటుకతో రాసే ఉంటాడే, నా నుదుటి రాతలనే కుంకుమలా నువ్వే చేరగా ప్రియా, కోటి వర్ణాలయ్యా నేను ఇలాగా వేకువలా నువ్వే చూడగా ప్రియా, వెండి వర్షాన్నయ్యా వేడుకలాగా. వావ్, సూపర్. ఓకే, లాస్ట్ లో శ్రీముఖి గారి గురించి ఏమంటారు? అయ్యో, నాకు ఆవిడంటే చాలా ఇష్టం అండి శ్రీముఖి గారు. ఓకే, మంగ్లీ గారి గురించి? మంగ్లీ గారి గురించి అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ జడ్జెస్ దట్ ఐ హావ్ మెట్. ఆవిడ నాకు ఇచ్చేసి మోటివేషన్ అండ్ స్ఫూర్తి, ఐ ఫీల్ బ్లెస్డ్ ఫర్ దాట్. ఓకే, సూపర్. రాహుల్ సిప్లిగంజ్ గారు? రాహుల్ సిప్లిగంజ్ అన్న అయితే అసలు ఆయన ఆ స్వాగ్, ఆయన ఇది, నాకు కూడా అలా స్వాగ్ వస్తే చాలు. ఆయన నుంచే నేర్చుకున్నాను ఏ స్వాగ్ అయినా కూడా. అది. ఓకే, అనంత శ్రీరామ్ గురించి చెప్పాలంటే? అయ్యో, ఆయన నుంచి నేర్చుకోవాల్సిన బోల్డ్ అన్ని ఉన్నాయండి. ఫస్ట్లీ ఆయనలా లిరిక్స్ రాస్తే చాలు నేను. ఓకే, ఆయనలా ఒక్క లిరిక్స్ రాసినా చాలు నేను నా జీవితంలో. ఓకే. అండ్ ఇంకోటి శ్వేతామోహన్ గారు అయితే నా ఫేవరెట్, నా ఇన్స్పిరేషన్ ఆవిడ. సో నాకు జీవితంలో ఒక్కసారైనా ఆవిడతో పాడాలి, ఒక్క సాంగ్ అయినా చెయ్యాలి, అదొక్కటి చిన్న ఇది. ఓకే, మీరు అలా అనుకుంటూ చాలా మంది మీతో కూడా పాడాలని చాలా మంది అలా అంటే మాత్రం ఐ ఫీల్ హ్యాపీ, ఐ ఫీల్ లైక్ సంథింగ్ ఎల్స్. డ్యూయట్ సాంగ్స్ పాడుతుంటారు కదా అమ్మాయి అబ్బాయి, నిలబడి పాడుతుంటారు కదా, ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమైనా సందర్భాలు ఉన్నాయా? అరే ఇలా టెంపో పాడుతుంది ఏంది, ఇదా అది ఇదని? అంటే నేను ఎప్పుడు అలా అనుకోలేదండి. ఎందుకంటే నేను అదే ఒక అమ్మాయి కానీ లేకపోతే ఒక అబ్బాయి కానీ నాతో డ్యూయట్ పాడినప్పుడు కూడా నేను ఏంటంటే అది ఎంజాయ్ చేస్తూ ఉండిపోతాను. నేను అరే ఇది డిఫరెంట్ గా పాడింది, తను ఇది చాలా బాగా పాడింది. ఎందుకంటే రీల్స్ చేస్తాం కదా ఇప్పుడు, ఇప్పుడు డ్యూయట్ రీల్స్, నేను వెంకటేష్, లేకపోతే నేను మహతి, నేను శ్వేత, నేను అమిత, నేను జ్యోత్స్న, ఓకే అలా బోల్డ్ రీల్స్ చేద్దాం డ్యూయట్ అని. ఓకే, అలా చెప్తూ అంటే ఆ దాంట్లో వాళ్ళు పాడే యూనిక్నెస్ ఒకటి ఉంటుంది పాడుతున్నప్పుడు, ఆ యూనిక్నెస్ ఐ వాంట్ టు బ్రింగ్ దట్ అవుట్. ఓకే, అట్ ద సేమ్ టైం నా యూనిక్నెస్ అండ్ వాళ్ళ యూనిక్నెస్ మ్యాచ్ అవ్వాలి అనే చిన్న ఇది నాకు. సో అదే, లేకపోతే అబ్బాయి వాళ్ళందరూ దిగ్గజులండి. ఓకే, సూపర్ సింగర్ టీం మొత్తానికి ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి. ఫస్ట్లీ అయితే ఐ హావ్ టు థ్యాంక్ దెమ్. ఓకే, మనసు పూర్తిగా నేను వాళ్ళకి అది ఒక్కటే చెప్పగలను, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఈ స్టేజ్ నాకు పేరు ప్రఖ్యాత కాదు ఇచ్చింది, మోస్ట్లీ నాకు ఈ స్టేజ్ ఒక లెర్నింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది. దట్ ఓకే, పాటని ఎలా పాడచ్చు,
ఒక పాట ఎంతలా పాడొచ్చు. ఓకే, ఎందుకంటే ఫస్ట్లీ అక్కడ ఉన్న మెంటర్స్ కానీ, జడ్జెస్ కానీ, అక్కడ ఉన్న స్టార్ మా టీం వాళ్ళు కానీ, వాళ్ళ సహాయం వల్లే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. సో దానికి నేను వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్లీ. ఓకే, సూపర్ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మీకు కూడా నేను చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలండి. వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సిమ్లో టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.